హల్లెలూయా. సో ఈ ఉదయకాలంలో వాక్యంతో సిస్టర్ కీర్తనలు చదువుతుండగా ఒక విషయంపై వచ్చి ఒక అధ్యాయం పైన రాగానే నేను నవ్వుతూ ఉన్నాను. ఆ నవ్వుతున్నప్పుడు నేను అక్కడ దూరంలో నా బిడ్డ కూర్చొని తనను చూసినప్పుడు తను కూడా నవ్వుతున్నది. ఏం జరుగుతుందంటే గత కొన్ని కాలం నుంచి మరి మేము భయంకరమైన బ్యాటిల్లో వెళ్తున్నాము, పోరాటంలో వెళ్తున్నాము. అపవాది మా మీద ఆరోగ్యం మీద కొడుతున్నాడు, ఫైనాన్సెస్ మీద కొడుతున్నాడు, కొత్తగా క్యారెక్టర్ మీద కూడా వాడు మా మీద తీసుకొస్తున్నాడు. ఇదే కాలంలో నేను ఏం మాట్లాడాలి సంఘం గురించి అని నేను కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మెసేజ్ నాకు వచ్చినది. ఒక సహోదరు నుంచి, ఒక పాస్టర్ నుంచి, ఒక మంచి దైవజనుడు, ఆయన మంచిగా బలంగా వాడబడుతున్న దైవజనుడు నాకు మెసేజ్ పెడుతున్నాడు. పాస్టర్ గారు, నేను నీ గురించి ఇట్లా అనుకోలేదు, నన్ను అంటున్నావంట నేను మనీ మైండెడ్ అని, నువ్వు మాటలు బయట పలుకుతున్నావంట నేను మనీ మైండెడ్ అని. ఆ మెసేజ్ నుంచి నేను కలవరపడిపోయినాను. దేవుని గురించి ఆలోచన పక్కన పెట్టేసి అతని గురించి నేను ఆలోచించడం జరుగుతుంది. నేనేమన్నాను, వెంటనే అతనికి మెసేజ్ పెట్టి ఫోన్ చేసినాను. సోదరు, నేను ఏమి అన్నాను, ఎవరితో అన్నాను, ఏ విషయం అన్నాను, నేను ఎప్పుడు అన్నాను నువ్వు మనీ మైండెడ్ అని అంటే అతను అంటున్నాడు, లేదు మీరు ఇంట్లో మాట్లాడినారంట మాటలు, నీ బిడ్డలు వచ్చి నా పిల్లలతో వేరేల పిల్లలతో చెప్పినారంట. అంటే ఎవరు ఆ పిల్లలు బ్రదర్ అంటే, వాళ్ళు మా సంఘానికి వచ్చే పిల్లలు, వాళ్ళు పోయి వేరేళ్ళకి చెప్తున్నారంట బ్రదర్. ఈ మాట ఏ విధంగా పోతుంది? నా నలుగురిని బిడ్డల్ని పిలిచినాను, నా భార్యను పిలిచినాను. ఏ రోజైనా మనం ఇతరుల గురించి మనం పలుకుతామా ఆ విషయాలు? అది దైవజనుని మీద లేదు. ఇది వెంటనే ప్రభు చెప్తున్నాడు, ఇది అపవాదితో జరుగుతున్న క్రియలు. ఒక మెచ్యూరిటీగా ఉన్నవారు ఆ విధంగా ఆలోచించరు. మెచ్యూర్ క్రిస్టియన్ ఉంటే ఆ విధంగా నిన్ను ఆలోచించకుండా నీతో మాట్లాడాడు. సో ప్రభు ఏం అడుగుతున్నాడు సంఘం అని అంటే, మెచ్యూర్గా ఎదగండి, మీరు మెచ్యూరిటీగా ఎదగండి. ఎన్ని రోజులు పిల్లలుగానే ఉంటారు, ఎన్ని రోజులు మీరు పిల్లలుగానే ఉంటారు. ఇదే ఈరోజు మీ సంఘానికి, మన సంఘానికి ఇచ్చిన మాట ప్రభు నుంచి. హౌ టు లెడ్ బై ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. రోమాలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ వాక్యంని చూస్తాం. ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. ఇక్కడ కుమారులని ఇక్కడ రాయబడి ఉంది. ఇది గ్రీక్ నుంచి అనువాదం చేసినప్పుడు ఈ వాక్యంకి, ఈ మాటకి, సన్స్కి ఒక ఎదిగిన కుమారులు, ఒక మెచ్యూర్ అయిన వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. యోహాను 1వ అధ్యాయం 12వ అధ్యాయం మనం చదివినట్టయితే, ఎట్ ఈ ఆల్ హూ డిడ్ రిసీవ్ హిమ్ to those who believe in his name he gave the right to become the children of God. అమ్మ తెలుగులో చదవమది. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలరుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. ఇక్కడ యోహాను 1:12 అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, యోహాను ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మినారో వారందరూ దేవునికి పిల్లలై ఉన్నారన్నారు. పిల్లలకు, ఎదిగిన కుమారులకు తేడా ఉంటుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎటువంటిదంటే, ఎట్లాంటి స్వభావం ఉండాలంటే పిల్లలు లాంటి స్వభావం ఉండాలి. కానీ దేవుని రాజ్యంలో నడవాలంటే దేవునిలాగా మనము మాట్లాడాలా, ప్రభులాగా నడవాలా, యేసు ప్రభుని వెంబడించాలా, ఆయనలాగా పనులు నాకన్నా ఎక్కువ పనులు మీరు చేస్తారని ప్రభు ఒక దగ్గర సెలవిచ్చినాడు. ఈ భూలోకానికి యేసుప్రభు వచ్చినప్పుడు తన శిష్యులతో 3 సంవత్సరాలు గడిపినాడు. ఆయన ఎందుకు గడిపినాడు అంటే, వారిని ఎప్పుడైతే ఆయనను అంగీకరించినారో, ఆయనని వెంబడించినారో, ఆయన కార్యములు చేయగలిగినారు. ఆయన లాగానే వాళ్ళు మాట్లాడగలిగినాడు. పేతురు అయితే ఆయన ఏ విధంగా మరణించినాడు అంటే, ఆయన సిలువ తలక్రిందులుగా చేసుకొని ఆయన చనిపోవాల్సి వచ్చింది. ప్రతి శిష్యులు ఏ విధంగా మరణించినారంటే, ఆయన గురించి హతసాక్షులుగా మరణించినారు. ఆ 3 సంవత్సరాలు ఆ ప్రభుతోని గడిపినందుకు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారు ఆ విధంగా పనిచేసినారు. నువ్వు నేను పని చేసే స్థితిలో ఎదుగుతున్నామా? ఎన్నో రోజులు కమల్ పాస్టర్ గురించి నేను వింటున్నాను. ఆయన ఇక్కడ
బాధపడుతుంటాడు, అరుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు సంఘం గురించి. పొద్దున రాత్రి 12, 11 ఎన్ని సమయములు చూసినా ఆయన మెసేజ్లు దేవుని గురించి, దేవుని వాక్యాల గురించి వస్తున్నది, కానీ మనలో చలనం లేదు. సంగమా, మనము చలనం రావాలంటే మీరు క్రీస్తులో ఎదగాలి, మీరు మెచ్యూరిటీలో ఎదగాలి. ఆ తేడా గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను ఈ ఉదయకాలంలో. ఒక స్త్రీ తన వాచ్ ఖరాబ్ అయిందని ఒక షాప్ దగ్గరికి వెళ్ళిందంట, వాచ్ రిపేర్ సెంటర్కి వెళ్ళింది. వెళ్ళి చాలా రోజులైంది, ఇది నా వాచ్ ఖరాబ్ అయింది, పని చేస్తలేదు అని ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తీసుకొచ్చి ఇచ్చినాడంట. వాచ్ నడుస్తూ ఉంది. ఆ 2 నిమిషాలలో ఆమె నవ్వుకుంటుందంట, అరే ఇన్ని రోజులు అయింది, నేను ఎంతోమందిని అడిగినా నాకు ఎవ్వరు చెప్పలేదు ఈ వాచ్కి బ్యాటరీ అయిపోయిందని. నువ్వైతే 2 నిమిషాల్లో బ్యాటరీ చేంజ్ చేసేసినావు. క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా, ప్రతి వారాలుగా మనం ఇక్కడ వరకు వస్తున్నాము, కానీ ఇక్కడి నుంచి లోకంకి వెళ్ళి సువార్తను కానీ లోకంలో మనము ప్రభువు చెప్పిన మాటల స్వరం వినలేకని పరిస్థితిలో ఉంటున్నాం. ఇక్కడ వరకు వచ్చి బ్యాటరీ చేంజ్ చేసుకోలేకపోతున్నాం. బ్యాటరీ అంటే పరిశుద్ధాత్మ మనము పొందుకోలేకపోతున్నాం. అవును, ఎందరైతే యేసుప్రభుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసుప్రభుని అంగీకరించిన వారే, మీకు పరిశుద్ధాత్మ మీలో ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ ఉన్నది, మీరు దేవుని పిల్లలై ఉన్నారు, కానీ దేవుని పిల్లలు ఎదుగుతున్నారా? దేవునిలో అంత బలంగా ఎదుగుతున్నారా? బలంగా మాట్లాడగలుగుతున్నారా? సో ప్రభు ఏమంటున్నాడు, నేను అంతరంగంను చూస్తాను, మనసులను చూస్తాను, హార్ట్ చూస్తాను. పైవేషం మనుషులు చూస్తారు, కానీ నేను హృదయం చూస్తాను. హృదయం అంటే ఏంటి? చాలా మంది హృదయం అంటే ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు నా హార్ట్ కొట్టుకుంటుంది బ్రదర్ అంటున్నాడు. హృదయం అంటే ఫ్లెష్ హార్ట్ అనుకుంటున్నాడు సహోదరుడు. హృదయం అంటే నీ లోపట, నీ శరీరం లోపట నీ మనసు అంటే నువ్వు. యాక్చువల్గా అది నువ్వు లోకంలో ఒకలాగుంటావు, బయటకు వచ్చినప్పుడు ఒకలాగుంటావు, పాస్టర్లను చూస్తే ఒకలాగుంటావు, ఇంట్లో ఒకలాగుంటావు. ఒక్కరుగా ఉన్నప్పుడు అదే నువ్వు ఒక్కరుగా ఉన్నప్పుడు నీ మనసులో ఏమి మాట్లాడుతున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు, ఏమి పాపపు ఆలోచనలు ఆలోచిస్తున్నావు, ఏం మంచి ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచనలు ప్రభు గ్రహిస్తున్నాడు. దావీదు మహారాజు దగ్గరికి ఇంటికి పంపించినప్పుడు, జెస్సీని పంపించినప్పుడు, సామ్యుయేల్ని జెస్సీ ఇంటికి పంపించినప్పుడు మొదటగా జ్యేష్ఠ పుత్రుడు వస్తున్నాడు ఎలీపాదు. ప్రభు ఏమంటున్నాడు అతనితోని, ఆయనను చూసి సామ్యుయేలు, ఎందుకంటే బలంగా ఉన్నాడు, హైట్ ఉన్నది, బలవంతునిగా ఉన్నాడు, శూరుడుగా వీరుడుగా ఉన్నాడు, హైట్ పర్సనాలిటీ ఉన్నది. సామ్యుయేలు ఏమనుకుంటున్నాడు అంటే ఈయననే ఉండొచ్చు అని తైలం తీసుకొని వెళ్తున్నాడు అతని దగ్గరికి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు పైనుంచి, సామ్యుయేలు, ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఆ వర్డ్ చదవండి మీరు, రిజెక్టెడ్. ఎంత భయంకరమైన వర్డ్ అండి అది, రిజెక్టెడ్. ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఒక్కసారి ఆలోచించండి, రిజెక్టెడ్ చేయనీకి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే గొల్యాద్ని ఆయన ఎదుర్కోనికి దావీదు మహారాజు వస్తున్నాడో ఈయననే ఆడుకుంటున్నాడు అతన్ని. నీకేం పని ఇక్కడ? గొర్రెలు చక్కగా ఉన్నాయా, నువ్వు మేపుతున్నావు చక్కగా ఉందా అని ఎన్నో మాటలు అంటున్నాడు. రిజెక్టెడ్ హిమ్. అప్పుడు అంటున్నాడు, నేను పైవేషం చూడను, మనసు చూస్తాను. దావీదు మహారాజు ఆ ఎడారిలో, ఆ విల్డర్నెస్లో ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ అన్నదమ్ములకు, తల్లికి, తండ్రికి అందరికీ దూరమై ఆయన ఎప్పుడు గుంగుతలేడు నన్ను వీళ్ళందరూ వదిలేసినారని ఆయన దేవునిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ గొర్రెలను కాపాడుతున్నాడు. ఆయనకి ఇచ్చిన పని, ఆయనకి ఇంట్రెస్ట్ చేసిన పని సక్రమంగా చేస్తూ మరి దేవునికి భయభక్తులు నడిచినాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, సమయాలు ఈయనని నువ్వు అభిషేకించుమని, ఈయనని నేను ఎన్నుకున్నాను అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు? మనం చదువుతున్నాం, వింటున్నాం, మనం బలపడుతున్నాం, మనము చేయలేకపోతున్నాం. మనం ప్రభు మాటలను వింటున్నాం, ఇక్కడ ఉన్న వారు ప్రతి మనిషి వింటున్నాడు. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది,
ఎట్లా వస్తుంది మనకు ఫెయిత్ అంటే ప్రభు మాట మనం వింటున్నాం కాబట్టి మనకు ఫెయిత్ వస్తుంది. మీకు అందరికీ ఫెయిత్ వస్తుంది. ఇక్కడ ప్రతి ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాము, మాట్లాడుతున్నాం, ఆరాధిస్తున్నాము, ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాము, బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, మిరాకిల్స్ గురించి మాట్లాడుతున్నాం, అద్భుతాల గురించి మాట్లాడుతున్నాం, స్వస్థతల గురించి మాట్లాడుతున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం. కానీ మనము చర్చిగా ప్రభు సన్నిధిలో ప్రభు ఆ పరిశుద్ధాత్మను పొందుకొని మనం బయటికి వెళ్ళి పని చేయలేకపోయే పరిస్థితిలో ఉన్నాం. సిస్టర్ అన్నట్టు వింటున్నాము, స్వరం వింటున్నాము, కానీ మనం పని చేయలేకపోతున్నాం. పని అంటే ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి. హెల్పింగ్ మినిస్ట్రీ కూడా ఒక పనే. గత వారం ఒక సాక్ష్యం విన్నాము. రంజిత్ సహోదరుడు తన భార్య ఇద్దరు కలిసి ఒక కుటుంబానికి ఆశీర్వాదకరంగా వెళ్ళినామని. అదే పని, దేవుని కృప, అదే మన చేయాల్సిన మినిస్ట్రీ. పాత నిబంధనలను మనం చూసినట్టయితే ప్రభు కొంతమందిని ఎన్నుకొని వారి మీదకి బలంగా వచ్చి ఆయన కార్యములు చేస్తున్నారు. అసలు మనం ఎందుకు వచ్చినాం ఈ లోకానికి? మనం ఎందుకు పుట్టినాం ఈ లోకంకి? మనం పరలోకానికే పుట్టనికి వచ్చినట్టయితే దేవుడు మనల్ని ముందే పరలోకానికే పంపిస్తుండే. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లలకు సురుకు పెట్టి దెబ్బలు కొట్టి వాతలు పెట్టి తర్వాత మలం పెడుతుందా? ప్రభు అందుకు మనల్ని ఈ లోకానికి పంపించినాడు. ఆలోచించాల సంగమా. నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఈ విషయంలో. ఉదయకాలంలో చాలామంది అంటారు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు మాతో, మేము ఏ విధంగా వినాలి అని. నేను గత కాలంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ టీవీలో చూస్తున్నాను. అందులో అది మెంటల్ సిండ్రోమ్ ఉంటుంది, వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటారు, స్పెషల్లీ చైల్డ్ చిల్డ్రన్ అంటారు. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆడుతూ ఒక పిల్లగాడు ఏం చేసినాడంటే, పెద్దవాళ్ళే, వాళ్ళు ఏజ్లో 40-45 ఉంటాయి, కానీ వాళ్ళు చిన్న స్వభావంతో ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లల స్వభావం, ఒక 4-5 ఏళ్ళు ఉండొచ్చు వాళ్ళకు. వాళ్ళు ఎదగలేదు, ఫిజిక్లో ఎదగలేదు, బ్రెయిన్లో ఎదగలేదు, వాళ్ళకి ఆ ప్రాబ్లంతో ఉన్నారు. వాడు ఫుట్బాల్ గోల్ కొట్టి వాడొక్కడు నవ్వుకుంటూ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నాకు సంఘం ఆ విధంగా చూస్తున్నాడు. మనము చిన్న పిల్లలుగా పుట్టినాం కానీ ఎదగలేకపోతున్నాం. వారికి ప్రభుకి పని చేయాలా, మనం ప్రభు గురించి పని చేయాలా. ఎందుకంటే సిస్టర్ అన్నాను, మనం మనోంగా అంటే లోపట ఆత్మలో నేను వింటున్నాను అంటున్నది. అంటే లోపట ఆ మనిషికి కళ్ళున్నాయి, చెవులున్నాయి, విననీకే చెవులున్నాయి, మాట్లాడనీకే నోరుంది. చాలామంది నాకు భాషలు వస్తలేదు అంటున్నారు, మాట్లాడలేకపోతున్నాం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మూగపోయిన రాయమన్న కొనికి ఆలోచన వచ్చినది. అంతరంగంలో మూగపోయినారేమో, మాట్లాడలేకపోతున్నారు. కొన్ని దేవుని విషయాలు చూడలేకపోతున్నారేమో, వారు గుడ్డివారుగా ఉన్నారు. కొన్ని దేవుని స్వరం వినలేకపోతున్నారు, అంటే వాళ్ళు చౌటివారుగా ఉన్నారా? ఈ ఉదయకాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను గత 2 days బ్యాక్ నాకు ఏది జరుగుతుందో ఇంట్లో ప్రభు విషయాలు, నా కుటుంబంలో మాకు 8:30-9 o'clock మాకు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. మేము కూడుకుని ఉంటాము. ఆ ప్రేయర్లో నేను ప్రతి విషయాలు బిడ్డలతో నేను చెప్తూ ఉంటాను. అయితే గత 2 దినాల క్రితం ప్రభు నాతో మలుకుతున్న మాట ఏంటంటే, నేను ఒక దర్శనంలో నేను పడుకొని ఉన్నాను. నాకు నిద్రలో నేను ఒక కళ చూస్తున్నాను. ఆ కళలో ఒక పల్లెటూరులో నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. ప్రసంగం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నా పక్కన నిలబడినాడు. ఆయన నేను చూడలేకపోతున్నాను, బట్ సంబడి స్టాండ్ బిసైడ్ మీ. ఆయన నాతో చెప్తున్నాడు, కుమారుడా నువ్వు ఎప్పుడు ప్రసంగం చేస్తూ ఉంటావు, కానీ ప్రసంగం అయినాగా నువ్వు ఆల్టర్ కాల్కి పిలుస్తావు, కానీ నువ్వు ఎప్పుడు ఎవరైనా చౌటి వాళ్ళు ఉన్నారా, ఇక్కడ ఎవరైనా గుడ్డి వాళ్ళు ఉన్నారా, ఎవరైనా లేము ఉన్నారా, ఎవరైనా మాట్లాడలేకపోతున్నారా, వారి గురించి నువ్వు మాట్లాడు, నేను అద్భుతాలు చేస్తాను. ఎప్పుడైతే ఆ మాటలు విని నేను ఆ పుల్పిట్ మీద నిలబడి నేను నా విధంగా చెప్తా ఉన్నాను, చాలామందికి ఆ పరిశుద్ధాత్మ చేత ఆ స్వస్థతలు పొందుకున్నారు. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం మాట్లాడకుండానే, కొన్నిసార్లు మనం ప్రభుత్వాన్ని వినకుండానే మనకు కొన్ని కార్యాలు చేయడానికి ముందుకెళ్తూ ఉంటాం. అది చాలా డేంజర్గా అవుతుంది. యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. స్పిరిట్తోని మనం వినప్పండే మనం ముందుకు నడవాల. అందుకే అంటున్నాడు మై యోక్ ఈజ్ వెరీ ఈజీ అని.
సమస్త జనుల భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఏం మాట విషయం, ఏ విషయం, దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? యోక్ అంటే చాలాసార్లు ఇప్పుడు మీరు ఈ మధ్యలో చూడకపోవచ్చు, 2 ఎద్దులని ఒక యోక్ పెడతారు దాని మీద. ఆ యోక్ ఎందుకు పెడతారు అంటే రైట్ సైడ్లో ఒక బలమైన ఎద్దు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక కొంచెం వీక్ ఉన్న ఎద్దు ఉంటుంది. ఆ యోక్ వేసుకున్నప్పుడు బలమైన ఎద్దు ముందు నడుస్తున్నప్పుడు ఈ వీక్ ఉన్నది దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. ప్రభు బలమైన వాడు, ఆయన యోక్ కింద మనం ఉండాలంటే ఆయన నడిచినప్పుడు ఆయన వెంటనే మనము నడవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 30 వరకు మనం చదివినట్టయితే అక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాము. ప్రభు ఒక సమరయేలు స్త్రీ దగ్గరికి ఆయన వస్తున్నట్టు చూస్తున్నాము. ఒక యూదుడు ఒక సమరయేలు స్త్రీ దగ్గరకు వస్తున్నాడు. ఆ బావి దగ్గరికి ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. ఆ బావి దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఆ వెల్ దగ్గర కూర్చొని ప్రభు అడుగుతున్నాడు, నాకు నీళ్లు కావాలని అడుగుతున్నాడు. అక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. అయితే ఆ క్యారెక్టర్లో మనము ఆ విజువలైజ్ చేసుకున్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. 13-14 అధ్యాయం ఎవరైనా చదవండమ్మా తెలుగులో. అందుకు యేసు, ఈ నీళ్లు త్రారు ప్రతివాడును మరలా దప్పిడ్రొనును, నేనిచ్చు నీళ్లు త్రారు వాడెప్పుడును దప్పిడ్రొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుడ్డుగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు, ఇదేం విషయం మాట్లాడుతున్నాడు అంటే ఆమెకు సాల్వేషన్, ఓ పరిశుద్ధాత్మ ఇయ్యనికే ప్రభు చెప్తున్నాడు. యాజ్ మెనీ యాజ్ రిసీవ్ జీసస్ యాజ్ ఎ సేవియర్, వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు. వాళ్ళు దేవుని పిల్లలు అవుతున్నారు. దేవుని పిల్లలు అయినప్పుడు వీరు దేవుని పనులు ఏ విధంగా చేయగలుగుతారు? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. మన ఇంట్లో మనం నల్ల ఓపెన్ చేయగానే, ట్యాప్ ఓపెన్ చేయగానే కొన్ని నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు దేనికి వాడతాం మనము? మన గురించి, మన కుటుంబాన్ని గురించి, మన అవసరతల గురించి, మనం బట్టలు ఉతుకుంటాం, గిన్నెలు తోముకుంటాం, అవన్నీ మనము వాడుకుంటాం. మన ఇంటి గురించి. ఇంకా ఎక్కువ అయితే పక్కింటోళ్ళు ఎవరైనా అడిగితే ఒక బకెట్ 2 బకెట్లు నీళ్ళు మనము ఇస్తే సమస్య మనం చూస్తూ ఉంటాం ఎన్నో సందర్భం. ఈ పరిశుద్ధాత్మ కూడా అట్లాంటిది. ఎప్పుడైతే మనం ప్రభుని మనం అంగీకరిస్తామో, ఆయన గిఫ్ట్ మనకు వస్తుందో, ఆ గిఫ్ట్ ద్వారా మన ఇంట్లో బాగలేనప్పుడు మనం ప్రేమల నడవనికేనో, వారికి బాగాలేనప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకోవడము, తర్వాత ఇంటి పక్కన ఎవరైనా బాగలేదంటే సోదరు మన పోయిన వారం సాక్ష్యం ఇచ్చినాడు, వారి ఇంటి కింద గొడవ అవుతుంటే వాళ్ళు వెళ్ళినారు, అక్కడ వారికి వాళ్ళతో మాట్లాడినప్పుడు కౌన్సిల్ జరిగింది, అక్కడ వారు మంచిగా అయినారని. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి బ్రదర్ వెళ్ళినాడు. ఇది ఈ నీళ్ళు విషయంలో ప్రభు మాట్లాడుతున్న విషయం. అది నీకును నీ ఇంటి వారికి అది సరిపోతుంది ఆ పరిశుద్ధాత్మ. కానీ ఇంకా ఎక్కువ కార్యములు చేయాలంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ అధ్యాయం చదువుదామండి. 37th verse. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిడ్రొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిడ్డరగా చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, నన్ను నమ్మినప్పుడైతే, ఈ వాక్యంలో ఉన్నట్టయితే వారి హృదయముల నుంచి నదులు ప్రవహిస్తాయంట, రివర్స్. నేను కొంతకాలం ప్రకారం ముందు నేను ఉగాండాలో దేశంలో ఉన్నప్పుడు రివర్ నైల్ ఎక్కడి నుంచి దాని ఆరిజిన్ ఎక్కడ ఉందో నాకు ప్రభు తీసుకెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆ నైల్ రివర్ ఆరిజిన్ అక్కడి నుంచి అది దాన్ని ఏమంటారు ఊట వస్తూ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే జింజా అనే ప్రాంతం నుంచి ఆ నది ఊటుతూ ఉంది. అది మనం బైబిల్లో చదివినాము. మోషే రెడ్ని నైల్ నది
5,000 6,000 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అది పొంగుతూనే ఉంది, వస్తూనే ఉంది ఊట. ఆ ప్రాంతం అంతటా వారికి ఆ నది ఏమిస్తుందంటే వారికి జీవం ఇస్తూ ఉంది. ఆ నది జీవం ఇస్తుంది. అక్కడ బ్రతుకుతున్న వారికి అంతా పొలం తోట ఇస్తుంది, ఫలం ఇస్తుంది, వారికి మంచి చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే దానికి అంట కట్టలేరో అది ప్రాబ్లం కూడా అవుతుంది. ఈ జీవజల ఊట ఏంటంటే, మన నుంచి వస్తున్న రివర్స్ ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి బలంగా. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదికి వస్తాడో, మనలో వస్తాడో, ఆయన మన నుంచి పనులు చేయబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకున్న వారమే. ఈ నది ఏం చేస్తుందంటే, దీనికి ఒక ఆనకట్ట కట్టి ఒక డ్యామ్ కట్టేస్తే అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. దాని నుంచి ఆ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో లైట్ వస్తుంది, ఫ్యాన్ నడుస్తుంది, ఎయిర్ కూలర్ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. అయితే ఈ జీవజలము ఈ మన హృదయం నుంచి పొర్లాలని ప్రభు ఒక ఆశ. అందుకు ఆయన ఎప్పుడైతే మరణించినాడో శిలువ పైన, ఆయన పునరుద్ధారణ అయినాక వెంటనే వెళ్ళలేదండి పరలోకానికి. హీ టుక్ 40 days. మన బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ చేసిన తర్వాత టారీ, మీరు పైగది ఉన్నప్పుడు నేను అక్కడికి మీ మీదకి వస్తాను. పరిశుద్ధాత్మ నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళినాక, ఇప్పుడు పత్రికలు రాసినది, ఆయన చేతులు, ఆయన మరణించి శిలువ పైన మరణించిన తర్వాత ఆయన స్వయంగా తన రక్తాన్ని తీసుకొని ఆయన బలిపీఠం మీద వెంచి అక్కడి నుంచి కార్యము మొదలుపెట్టినట్టు మనము బైబిల్లో చదువుతున్నాం. హల్లెలూయా. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి మనలోకి, మన పైనకు వచ్చి మనకు గిఫ్ట్స్ ఇచ్చి, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చి ఆయన మనల్ని ముందు నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఇంతకు ముందుకు వేరేగా పనిచేసినాడు. మనం ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి చూసినప్పుడు ఆయన వేరేగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి మనం కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది మనము ప్రతి వారం మనం వింటా వచ్చుతున్నాం. అది చాలామంది మాకు తెలియదు, మేము చేయలేము, దానికి పరిశుద్ధులుగా ఉండాలా, మేము పాపములు చేయొద్దు, ఇది మాతో కాని పని అని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు ప్రభుని అంగీకరించినావో, యేసు ప్రభుని సొంత రక్షకుడు అన్నావో, ఆ రోజే నువ్వు ప్రభుకి నీతిమంతుడుగా అయిపోయినావు. అందుకే మనం ఎప్పుడైతే సమాధానం లేదో, మనం పాపములు చేస్తామో, ఒక ఇన్స్టిట్యూట్ కూడా చేసినాడు. ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొంటాము, మనం క్షమాపణ అడుకుంటాము, మనం ముంగడికి బయలుదేరుతూ ఉంటాం. గిల్ట్ అనేది మనలో లేదు. కానీ ఇవన్నీ తెలుసుకున్నాక తర్వాత కూడా ప్రభు పనిలో మనం వెనుకపోతూ ఉంటాం. అయితే చాలామంది అంటారు ప్రభు స్వరం ఏ విధంగా వినబడుతుందని. మనం ఎలీషా జీవితంలో చూడొచ్చు, ఆయన ఏ విధంగా ప్రభు స్వరం విన్నాడు. సౌల్ జీవితంలో చూడొచ్చు, పౌలుగా మారిన సౌల్ ఏ విధంగా ఆయన విన్నాడు. మరి 12 శిష్యులు ఏ విధంగా ప్రభు స్వరం విన్నారో మనం అందరం చూసినాం. ఒక సేవకుడిగా మనము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. పౌలు చాలా దేవుని మీద చాలా ప్రేమ, చాలా భయభక్తులు. ఆయన ఫారసీస్గా ఉన్నాడు, గమలీల్ దగ్గర నేర్చుకున్నాడు, లా మొత్తం తెలుసు అతనికి, ఆయన దేవుడికి బాగా తెలుసు. కానీ ఆయనకు పరిశుద్ధాత్మ గురించి ఆ ఆలోచన లేదు. యేసుప్రభు అంటేనే తెలియదు ఆయనకు. అందుకే ఏం చేస్తున్నాడంటే, యేసుప్రభు శిష్యులని అందరినీ, అంటే నేను చదివిందే కరెక్టు, ఇది నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు అని ఆ కోపము రగిలిపోతున్నాడు. రైట్ ప్లేస్లోనే ఉన్నాడు, కానీ రాంగ్ ఆలోచనలో ఉన్నాడు పౌలు. ఎప్పుడైతే తన దేవుని శిష్యులను, దేవుని వెంబడించిన వారిని చంపాలనుకుంటున్నాడో, పర్సిక్యూట్ చేయాలనుకుంటున్నాడో, ప్రభుడు అతనికి వేరేగా ఆయనకు దర్శనిచ్చినాడు దమస్కస్లో. ఆయనకు ఒక వెలుతురు వచ్చినది. ఆయన ఏమంటే మిట్ట మధ్యాహ్నము వెలుతురుగానే ఉంటుంది, చీకట్లో రాలే వెలుతురు ఆయనకు. ఇప్పుడు సిస్టర్ సాక్ష్యం చెప్పిన ఇక్కడ అంతా నేను వెలుతురు చూసినాను. ఇది దేవుని, ఇస్ డే టైం. ఆయన కూడా పట్ల పగలు ఒక వెలుతురు చూస్తున్నాడు. ఆ వెలుతురు నుంచి స్వరం వినిపిస్తుంది.
స్వరంలో అయినా ప్రభు మాట వింటున్నాడు. ఎలైజా ఎట్లా ఉంటున్నాడు అంటే అర్త్క్వేక్స్ అవుతున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, కానీ స్టిల్ స్మాల్ వాయిస్ వింటున్నాడు. ఆయన ఒక చిన్న నెమ్మదిగా వింటున్నాడు. మనం ఎప్పుడైనా ఆలోచించినామా ప్రభు స్వరం గురించి? ఇక్కడ మనం వింటున్నాము, మాట్లాడుతున్నాం, వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైనా నువ్వు ఆ స్వరం విననీకే నువ్వు ఆలోచించినావా? ఆ స్వరం నువ్వు ఎప్పుడైతే వింటావో నిన్ను ప్రభు అంచెలంచెలుగా ఆయనలో మెచ్యూరిటీగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన పర్ఫెక్షన్లో మనం నడుస్తూ ఉంటాం. ఆ పౌలు అప్పుడు విన్నాడు, ఆ స్వరం ఆ విధంగా వినబడ్డాడు. తర్వాత నేను విన్నాను. నేను 12 గంటల సేపు 12 hours ప్రభుతో మాట్లాడినాను నా మొదటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు. ఇది అతిశయంతో చెప్తలేను, మీరు కూడా బాగా చేయొచ్చు అని చెప్తున్నాను. ఈరోజు మీరు ప్రయత్నం చేస్తే ఏ విధంగా ప్రభు మాట్లాడుతాడు మీతో అనే గురించి నేను చెప్తున్నాను. నేను ఎందుకు నాకు ప్రభు ఆ విధంగా మాట్లాడినానంటే, లోకంలో నేను మునిగి తేలుతా ఉన్నాను. నా త్రాగుడులో, నా వ్యసనాలలో, నేను ఏ విధంగా జీవితం ఆయన నడిపేయాలన్న జీవితంలో నేను నడవలేకపోతున్నాను. అప్పుడు నాతో ఆయన మాట్లాడుతున్నాడు, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప విషయం కాదు. థండర్ వచ్చినది, తర్వాత నేను స్వరం విన్నాను. ప్రభు ఒకరితో మాట్లాడుతున్నాడు. మాథ్యూని పిలిచినప్పుడు ఎట్లా పిలిచిండని ప్రభు? ఫాలో మీ అన్నాడు, అంతే. ఆయనతోని డ్రామటైజ్గా ఒక వెలుతురు వచ్చి, లేకపోతే పెద్ద పెద్ద స్వరాలు వినబడి ఆయనకు రాలే. జస్ట్ ఫాలో మీ అనుకుంటే వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఫాలో అయ్యకుంటే వెళ్ళిపోయినారు. దట్ ఈస్ ద వాయిస్ దే హ్యావ్ హర్డ్. బట్ వెన్ యూ కమ్ టు మోజెస్, ఆయన దేవుడి నుంచి ఉరికిపోయినాడు, ఐగుప్తు నుంచి ఉరికిపోయినాడు, దాచుకున్నాడు. కానీ ఆయనకు బర్నింగ్ బుష్, ఎందుకంటే ఈజిప్షియన్స్ వేర్ మోస్ట్ సివిలైజ్డ్ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఆయన అక్కడ రాజ్యంలో ఒక హై లెవెల్లో బతికినాడు ఆయన. సో ఆయనకు లాజికల్ థింకింగ్ ఆలోచించే వ్యక్తి ఏమో అతను. అందుకోసంకే లాజిక్ ఆలోచిస్తున్నాడు. ఇది కాలదు కదా, ఇది చెట్టు కాలిపోవాలి కదా, మళ్ళీ కాలుతలేదు అందుకని ఆ ఆలోచన పట్టు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తాడండి. మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో, మనం ఎట్లా ఆలోచిస్తామో ఆయనకు చాలా బాగా తెలుసు. ఆ విధంగా మాట్లాడుతూ అయ్యో సౌల్ని పిలిచినాడు, నన్ను కూడా అట్లనే పిలుస్తాడేమో, నాకు లైట్ వస్తుంది, నాకు సౌండ్ వస్తుంది. ఒక్కరొకరు వ్యక్తిత్వంలో ఎట్లా వెళ్తారో అట్లా పిలుస్తూ ఉంటాడు. ఆ స్వరం మీరు చెందుదురుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు కరెక్షన్ చేస్తాడో అది ప్రమోషన్కే వస్తుంది. హల్లెలూయా. కరెక్షన్స్ అంటే, నేను చిన్నప్పుడు ఏ తప్పు చేసినా నేను దొరికిపోయాడు మా అమ్మకు. నేను చదవకుండా దాచుకొని నా రిపోర్ట్ కార్డ్ దాచిపెట్టినా అదేదో విధంగా మా అమ్మ దగ్గరికి అది చేరుకున్నాడు. అప్పుడు నేను చాలా బాధపడాడు. అరే మా దోస్తులకు ఎవ్వడు పట్టుకుంటలేరు, నన్నే పట్టుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు కరెక్ట్ చేస్తే ఆయన నిన్ను పట్టిస్తాడు. బికాస్ గాడ్ లవ్స్ అండ్ హీ కరెక్ట్స్ దోస్ పీపుల్. హల్లెలూయా. సో ప్రావర్బ్స్ 12 chapter verse 1లో మనం చూస్తాం, whoever loves instructions loves knowledge, but he who hates correction is stupid. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొని వాడు పశుప్రాయుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం స్వరంకి దేవుడు వినడానికి ఇవి ఎందుకు అనే ఆలోచన ఎందుకు తీసుకొస్తున్నాను మీకంటే, మనం ఎప్పుడైతే మనం కరెక్షన్స్ని మనము దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, వీఆర్ నాట్ ఫూల్స్. కరెక్షన్స్ని రిజెక్ట్ చేస్తామో వాక్యం చెప్తుంది వాళ్ళు బుద్ధిహీనులు అని. ఇక్కడి నుంచి మనకు దేవుని స్వరం ఎన్నో విధంగా మనకు వినపడతా ఉంటుంది. ఏ విధంగా వినపడుతుంది అంటే, కొన్నిసార్లు హెచ్చరికల ద్వారా వినపడుతుంది, కొన్నిసార్లు వ్యక్తిత్వం గురించి మాట్లాడితే వినపడుతుంది. కొన్నిసార్లు ఎట్లా అనుకుంటారు అంటే, ఇక్కడి నుంచి పాస్టర్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఈయన నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. కరెక్షన్ని రిజెక్ట్ చేయవద్దు. కరెక్షన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు గ్లోరీ టు గ్లోరీలో ఎదుగుతారు. అదే దేవుడు, యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. లేకుంటే మనం ఆ కరెక్షన్ని మనము తీసుకున్నట్టయితే మనం అక్కడనే ఆగిపోతాం.
హల్లెలూయా. మొదటి సామ్యులు 15:1-30 నుంచి ఒక సంఘటన జరుగుతుంది. అది మనం చదవలేం కానీ ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏం జరుగుతుందంటే, ఇక్కడ సౌల్ని ఇజ్రాయెల్ మొదటిగా ఫస్ట్ కింగ్గా ఆయనను అపాయింట్ చేసుకుంటున్నారు. ఆయనకు ఒక మిషన్ ఇవ్వబడ్డది. ఈ సౌల్ కింగ్కి ఏం మిషన్ ఇవ్వబడ్డదంటే, అమలకైట్ అనే ఒక ట్రైబ్ మీదకి వెళ్ళి అక్కడ వారిని నాశనంగా చేసేసి ప్రభు ఇచ్చినాడు, ఆ ఆలోచన ఇచ్చినాడు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఏది నువ్వు ముట్టొద్దు, అన్నిటినీ పిల్లల కాడికి వెళ్ళి అన్ని జంతువుల కాడికి వెళ్ళి నువ్వు నాశనం చేయమని ఒక ఆజ్ఞ సౌల్కి వచ్చినది. సౌల్ ఏం చేస్తున్నాడు అంటే, తన టీంని తీసుకెళ్ళి ఆ యుద్ధంలో అందరినీ హతమార్చి వస్తున్నాడు. అప్పటికి సమయంలో అక్కడ రాలేదు. ఈయన ముందుకు వెళ్ళి బలి అర్పించేసినాడు, అన్నీ సొంతగా చేసేస్తున్నాడు. తర్వాత సమయల్ 1 day బిఫోరే ప్రభు అన్నీ బయలుపరిచినాడు, ఏ విధంగా చేస్తున్నాడు ఈయన అని. ఈయన అక్కడికి వచ్చినప్పుడు సౌలు ఏమంటున్నాడు అంటే, ఇవన్నీ ఏంది, మేకల సప్పుడు వినపడుతున్నాయి, ఇవన్నీ ఏందని సమయలు అడుగుతుంటే ఆయనకు ఉత్తరం ఇస్తున్నాడు, ఇవి చాలా బలంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, ఇవి మేము మిషన్ ట్రిప్కి వెళ్ళినాము, అక్కడ మాకు దొరికినాయి, మేము వీటిని తీసుకొచ్చేసినాము, దీనితోని మేము ప్రభుకి బలి అర్పణిస్తాము అని పలుకుతున్నాడు ఇక్కడ సౌల్. అప్పుడు సమయలు అంటున్నాడు, నువ్వు చాలా తప్పు చేసినావు, యు ఆర్ రిజెక్టెడ్, నువ్వు నీ నుంచి దేవుడు తీసేసుకుంటున్నాడు, యు ఆర్ రిజెక్టెడ్, యువర్ స్పిరిట్ విల్ బి టేకెన్ ఫ్రమ్ యూ అన్నప్పుడు సౌల్ ఏమంటున్నాడు, ఆ 30వ అధ్యాయంలో మనం చూద్దాం. సౌల్ రిప్లైడ్, ఐ హ్యావ్ సిన్, బట్ ప్లీజ్ ఆనర్ మీ బిఫోర్ ద ఎల్డర్స్ ఆఫ్ మై పీపుల్ అండ్ బిఫోర్ ఇజ్రాయెల్. కమ్ బ్యాక్ విత్ మీ సో దట్ ఐ మే వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. సో సామ్యుయల్ వెంట్ బ్యాక్ విత్ సౌల్ అండ్ సౌల్ వర్షిప్ ద లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సౌల్, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొట్టుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొట్టిన తరువాత, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అరే పోతే పోని సార్, నేను తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, కానీ మా ఇజ్రాయెల్ మన చర్చ్ ముంగట అందరి ముంగట నన్ను మీరు ఘనపరచండి, పోతే పోని. దాని ఉద్దేశం, దాని మనసులో ఏంటంటే, అయితే పోనీ అయిపోయింది కానీ నా ప్రజల ముంగట నువ్వు నన్ను హెచ్చించు, నన్ను ఘనపరచు. ఇది ఆయన ఆలోచన. అదే దావీదు మహారాజు దగ్గరికి నాతాన్ని పంపించినాడు. నువ్వు ఒక పాపం చేసినావు, ఒకడు పాపం చేసినాడు, తన గొర్రెలను అన్నింటిని మేర్చువాడు, అవి కూడా గొర్రెలను తీసేసుకున్నాడు అనగానే వెంటనే దావీదు మహారాజు చాలా కోపం వచ్చింది. ఎవరు అది చెప్పు, నేను అతన్ని చంపేస్తానన్నాడు, అతనికి మరణశిక్షనే పడాలా, అది ఎవరో కాదు నువ్వే అన్నప్పుడు వెంటనే దావీదు మహారాజు క్షమాపణ అడుక్కున్నాడు, ప్రభుని మోకరించినాడు. అందుకే ఆయన హృదయానుసారుడుగా ఆయన తీసుకున్నాడు. చాలాసార్లు మనం తప్పుదంలో దొరికినప్పుడు ఏమంటాడే, పోతే పోని భయం, అయిపోయింది అది అయిపోయింది, మనమిద్దరం ఒకటే, జర ఘనపరచు నన్ను. ఈ ఆలోచనలు, ఈ స్వరము ఆయన వినలేకపోయినాడు సౌలు. సౌలు స్వరం విన్నప్పుడైతే ఆయన ఏమి చెప్పినాడో, ప్రభు ఏం చెప్పినాడో, ఏం చేయాలనుకుంటున్నాడో అది సాధించేసి వచ్చేవాడు. దావీదు మహారాజ్కి ఎప్పుడు చెప్పినాడో, ఏ పని చేయాలన్నాడో ఆ పని ముగించుకొని వచ్చినాడు. ఎందుకంటే హీ కుడ్ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ ద గాడ్. ఆయన మనము కీర్తనకారులు మనం చూస్తూ ఉన్నాము, ఆయన పైన వచ్చిన వ్యతిరేకములు కానీ, ఆయన చుట్టూన్న వారు ఆయనను ఎంత ఇచ్చేసినా ఆయన దేవుని ముందు మోకరించి ఆయన ప్రార్థించి దేవుని స్వరం విని ఆయన నడిచేవాడు, ఆ బలం పొందుకునేవాడు. జిగ్లాగ్ అన్న ప్రాంతంలోకి వచ్చి ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లలని, ఆయనకున్న అన్నీ దొంగలు ఎత్తుకపోయినప్పుడు ఆయన కింద కూర్చొని ఏడుస్తున్నట్టు, వీప్ చేస్తున్నట్టు మనం బైబిల్లో చదివినాం. చాలాసార్లు మనం కూడా అన్నీ పొడగొట్టుకుంటాం, కొన్నిసార్లు మనం ఏడ్చుకుంటూ కూర్చుని ఉంటాం. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేది చాలా తక్కువ మందిగా ఉంటారేమో. దావీదు మహారాజు అడుగుతున్నాడు, నేను వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గరికి,
అప్పుడు కూడా అడుగుతున్నాడు, నేను వెళ్ళాలనా, నాకు నువ్వు విజయం ఇస్తావా దేవా? అప్పుడు ప్రభు అంటున్నాడు, వెళ్ళు, నువ్వు అన్ని పొందుకుంటావని. ఆ ధైర్యమే, ఆ మాటలో ఉన్న ధైర్యమే ఆయనను ఏం చేస్తుందంటే, ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయనను లేవనెత్తి ఆయన ముందుకెళ్ళి ఆయనకు మధ్యలో సహాయం కూడా దొరుకుతూ ఉంది. ఏ వైపు వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ ఆ వైపు ఆ దిశలో ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి అక్కడ వారిని అందరిని ఓడించి వారికన్నా వాళ్ళ దగ్గర ఉన్నన్ని కూడా తీసుకొని డేవిడ్ రికవర్ ఆల్ అని మనం చదువుతూ ఉంటాము. ఇవన్నీ ఎందుకండి మరి చదివి మనం పాటించినప్పుడు మన జీవితంలో మనం కూడా పాటించాలి కదా. నేను స్టార్టింగ్లో నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఒక మిషనరీగా కెనడా నుంచి ఒక మిషనరీ ఉండే, ఆయన పేరు మైకేల్ బెడాల్ఫ్. ఆయన నా దగ్గరికి, నేను త్రాగుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రభు గురించి చెప్పిన తర్వాత నేను ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన చేస్తున్న ఫెయిత్, ఆయనకున్న ఫెయిత్ని నేను చూస్తూ ఉన్నాను. ఒకసారి వెళ్ళినప్పుడు మాకు తిండి లేదు అంటాడు, ఈ 5 స్టార్ హోటల్ ఉంది, ఇందులోకి వెళ్దాం బ్రదర్, దేవుడు మనకు అన్నం పెడతాడు అన్నాడు. నేను దినమంతా కష్టపడి పని చేసినాము, సీడీలు అమ్ముకున్నాము, వచ్చినాయి 2-3 వేలు. అన్న ఒక ప్లేట్ తింటేనే 3-4 వేలు ఉంటుంది, ఎట్లా తింటాడు అనుకుంటాడు. నేను ఆయనను క్వశ్చన్ చేస్తూ, నేను తినను నువ్వు తిను. లేదే, ప్రభు మనకు అన్నం పెడుతున్నాడు, నన్ను పొమ్మని చెప్తున్నాడు, నడు అని నన్ను లోపలికి తీసుకెళ్ళినాడు తాజ్ కృష్ణకు. అంతకుముందు నేను అందులో కూర్చొని తాగేవాడిని, నాకు తెలుసు అక్కడ ఎట్లాంటి ఖర్చులు అవుతాయని. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభు సేవలో వెళ్తున్నాము, అక్కడ కూర్చున్నాము. ఒక మేనేజర్ వచ్చినాడు, ఆయనతో మాట్లాడి మా ఇద్దరికి ఒక ప్లేస్ ఇచ్చినాడు కూర్చోనికి. తర్వాత ఆయనతో చెప్పినాడు, నేను దేవుని సేవకుని, నేను ఇట్లా పని చేస్తున్నానని. వెంటనే ఆయన భోజనాలు మాకు అరేంజ్ చేసినాడు. మేమంతా తింటా ఉన్నాం, నేను భయపడుకుంటా తింటున్నా. నేను బిల్ చూస్తున్నా, జోబులో డబ్బులు లేవు, ఈయన ముంగట బిల్లు పెడితే ఎట్లా కట్టాలని. హి డిడ్ంట్ సే దట్ వీల్ గోయింగ్ టు పే ద మనీ. బిల్ దేమని కూడా అంటలేడు, మేము తింటున్నాడు. ఆయన మొత్తం తింటూ ఉన్నాడు. ఆయన ఈజ్ 6 feet 5 ఉంటాడు, టాల్ పర్సన్, హెఫ్టీ. ఆయన కొంచెం సరిపోదు, మంచి తింటున్నాడు. నేను కొంచెం తింటున్నా, చాలా అనేసిన, నేను ఐఎమ్ అవుట్ డన్ అనేసిన. కొంచెంసేపు అయినాక ఆ మేనేజర్ వచ్చి బిల్ తీసుకొని నీకు పోయి ఆయన ఒక ఎన్వలప్ కవర్ ఇస్తున్నాడు, ఇచ్చి మాకు ప్రేయర్ చేయండి అంటున్నాడు. అయిపోయింది, బిల్ లేదు ఏం లేదు, మాకే ఉల్టా పైసలు ఇచ్చినాడు ఆయన. హల్లెలూయా. అది తీసుకొని బయటకు వచ్చినాం. ఎందుకు ఆయన వెళ్ళినాడంటే ఆయన దేవుని స్వరం ఆయన ముందు నడిచినాడు. హల్లెలూయా. ఆయన గురించి పనిచేసినప్పుడు వేర్ దెర్ ఇస్ ఎ విజన్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ కూడా అన్నాడు. ఆయనకు విజన్ ఇచ్చినాడు, ఇంట్లో పో నా కుమారుడు, ఇంట్లో పో, నువ్వు అన్నం తిను అని. దినమంతా పనిచేసినారు నా గురించి. అది అయిన తర్వాత డిసెంబర్ నెలలో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలంతా కింద కూర్చొని పడుకుంటున్నాం అన్నారు. చలి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. వాళ్ళంతా ఏం ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవా మాకు ఒక మంచి మంచాలు కావాలని వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో నేను కూడా ఏకీభవించిన. కొత్త నాకు మినిస్ట్రీ. తర్వాత మేమిద్దరం సీడీలు అమ్ముకుంటూ వస్తూ ఉన్నాము. ఈ బోయిగూడ దగ్గర రాగానే పటేల్ టింబర్స్ అని ఉంది. పటేల్ టింబర్స్ నా క్లాస్మేట్, వాడు నా ఫ్రెండ్, వాడు గుజరాతీ, వాడు ఎటువంటి మాకు తెలుసు. చెడ్డోడు అంటలేను, చాలా మంచి వ్యక్తి, కానీ వాళ్ళు బిజినెస్ చేసేవారు, ప్రతిదీ బిజినెస్ ఆలోచించేవారు. ఈయనేమంటాడు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపి. ద లార్డ్ టోల్డ్ మీ టు గో అండ్ మీట్ దిస్ పర్సన్. నేను నువ్వు పో బ్రదర్, నేను బయట నిలబడతా, నువ్వు పో, నాకు తెలుసు కదా, ఎందుకంటే ప్రభు ఇక్కడ మాకు మంచాలు ఇస్తా అంటున్నాడు అని చెప్తున్నాడు ఆయన నాతో. నేను బయట నిలబడ్డా, ఆయన వెళ్ళినాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 10-15 minutesలో మాట్లాడినాడు. బయటికి 2 చేతులు ఇట్లా అనుకుంటా నవ్వుకుంటూ వస్తున్నాడు నా దగ్గరికి. నేను ఏమైందండి, వాళ్ళు మొత్తం మనకు మంచాలకు సరిపోయే సామాన్ ఇస్తా అన్నారు బ్రదర్ అని. సంతోషమైంది. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికాడికి మేము పోయేసరికి ఒక ట్రాలీ, చిన్న ఆటో ట్రాలీ నిండా ప్లైవుడ్లు, ఫెవికాలు, దానికి కావాల్సిన స్క్రూస్, డెకోలామ్ అన్నీ వచ్చినాయి. వీళ్ళు నెక్స్ట్ డే నుంచి అందరు కూర్చొని వాళ్ళు మంచాలు తయారు చేసుకున్నారండి. హల్లెలూయా. వాళ్ళు 21 మంది, అందరికీ మంచాలు ఇచ్చినాడు ప్రభు. హల్లెలూయా. వారు ఒక్క డబ్బు ఖర్చు చేయలేదు. ఆటోకి ఇచ్చినారు, ఆ సామాను వచ్చింది, తర్వాత వారికి ఆ మంచాలు కూడా వచ్చినాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈయన దేవుని స్వరం విన్నాడు, ఆయన ఆ విధంగా ముందుకు బయలుదేరినాడు. మూడోదిగా
నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి పని చేసుకుంటూ వస్తున్నాము స్కూటర్ నుంచి. నా టైర్, వెనక స్కూటర్ టైర్ బస్ట్ అయిపోయింది. అది కొత్త టైరే వేయాలి. మా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర లేదు, ఆయన దగ్గర కూడా లేవు. ఆయన మధ్య రోడ్లో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. పక్కకు తీసుకున్నాడు, నిలబడి దేవా మాకు సహాయం దయచేయి, మాకు ఇప్పుడు ఇది లేదు. నేనన్నా ప్రాబ్లం వస్తే ఎవరినన్నా ఫోన్ చేసి డబ్బులు పంపియో, ఆ టైంలో అంత ఏటీఎంస్ అంతా మనకు లేవు, కానీ అడుగుతారు. కానీ ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వెంబడింది కొంచెం దూరము బయలుదేరిన తర్వాత అక్కడ స్కూటర్ ఆపినాక ఆడ ఉర్దూలో రాసి ఉన్నది, మహమ్మద్ టైర్స్ ఏమో రాసి ఉన్నది. ఈయన అంటాడు, ప్రభు నన్ను అక్కడికి ఏమంటున్నాడు, ఆయన టైర్లు ఇస్తాన్నాడు అని చెప్తున్నాడు నాతోనే. నేనన్నా తుర్కోలు బాబు, కొట్టి చంపుతారు వీళ్ళు, నాకు అర్థమైతే లేదు, వాళ్ళు ఎందుకు ఇస్తారు అని నేనన్నా. నువ్వు ఓ బ్రదర్ అంటే నన్ను కమ్ 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 విత్ మీ అని చెప్పి ఆ స్కూటర్ అక్కడ పక్కకు పెట్టేసి మేమిద్దరం నడుచుకుంటూ వెళ్ళినాం. నడుచుకుంటూ వెళ్ళినాక ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు, నేను మిషనరీ. ఇప్పుడు మనం ఆలోచిస్తాం, ఆడ ఫోటోలు చూస్తావు, లేకపోతే వేరే దేవుళ్ళదో లేకుంటే వేరేది ఏమన్నా ఉంటే మనం ఏం ఆలోచిస్తామంటే, మనకు వీళ్ళు ఇవ్వరు, మనం అడగొద్దు, మన దేవుడు ఏంది వీళ్ళ దగ్గర పోయి అడిగేది. ఇట్లాంటి ఆలోచనలు ఛాన్సాలు వస్తాయి మానవులుగా. కానీ ఈయన ప్రభుస్వరమిని ఆయన అడగగా నేనేం చేసినంటే ఒక పిల్లగాని పంపించినాడు. ఫస్ట్ ఆ పిల్లగాడు వచ్చి చెక్ చేసినాడు టైర్. ఆయన వచ్చి అంటాడు, సార్ మొత్తం వెనకది ఖరాబ్ అయిపోయింది టైరు, ముందు కూడా కొంచెం పనిచేస్తలేదు ఆ టైరు అని. కొత్త 2 టైర్లు నాకు ఫ్రీగా ఇచ్చినాడు అండి. హల్లెలూయా. వి డిడ్ంట్ స్పెండ్ ఎనీ మనీ దేర్. ఇచ్చిన తర్వాత ఆ సహోదరుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ముస్లిం ప్రార్థన. ఆ మరిలే దువా కరో అంటున్నాడు. మేము అది ప్రార్థన చేసినప్పుడు నాలో కొట్టింది, అరే ఇది చాలా బాగుంది, ఇది ఐడియా. నేమేమో లోకంలో పోయి అబద్ధాలు మాట్లాడి మార్కెటింగ్ చేసి దొంగ మాటలు మాట్లాడి డబ్బులు సంపాదిస్తున్నా, ఇక్కడనేమో దేవుని మీద ఆధారపడి దేవుని ప్రార్థిస్తే ఎన్ని విషయాలు వస్తున్నాయి. చాలా సంతోషం అవుతున్నది. 4వదిగా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళ వీసా అయిపోతున్నది, వాళ్ళు కెనడా వెళ్ళిపోవాలి. కెనడా వెళ్ళిపోవాలంటే వారికి డబ్బులు కావాలి. ఆ టైంలో ఇట్ వాజ్ 2 lakhs 10 lakhs రూపీస్ వాళ్ళకి ఖర్చు అవుతుంది అంతమందికి వెళ్ళాలంటే, మోర్ దెన్ 10 lakhs. నేనన్నా ఎట్లా ఇస్తారు మీకు, నేను ఆలోచిస్తున్నా ఎట్లా వస్తాయి వీళ్ళకి, ఎట్లా వస్తాయి. ఎవ్రీడే దే వర్ ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. ఎప్పుడు పోయినా మాకు టికెట్లు కావాలి, చిన్న చిన్న పిల్లలు. మరొకసారి పోయేసరికి వాళ్ళంతా పిల్లలు నన్ను గట్టిగా పట్టుకుంటున్నారు అంతా. అంకుల్ నోబుల్ మాకు టికెట్స్ వచ్చేసినాయి, వీఆర్ లివింగ్ ఇండియా నౌ, గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్. అంత చిన్న పిల్లలు. మై గుడ్నెస్, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. యాక్టర్ సిమ్రన్ ఇచ్చింది కొంచెం డబ్బు, సుమన్ గారు కొంచెం ఇచ్చినారు, అట్లా కొంతమంది ఇచ్చినారంట వాళ్ళకు. గాడ్ హ్యాస్ రిసోర్సెస్, వాళ్ళు అక్కడక్కడ పెట్టిన ప్రేరేపిస్తున్నాడు. దెన్ హీ వెంట్ బ్యాక్. ఆయన దేశానికి తిరిగి వెళ్ళినప్పుడు నేను ఒంటరివాణ్ణి అయిపోయినాను మళ్ళా. సో వెన్ జీసస్ లెఫ్ట్ ద డిసైపుల్స్, ఆయన చనిపోయినాడు, వాళ్ళు ఏం చేసినారంటే, పేతురేమో ఆయన దారికి ఆయనకు వెళ్ళిపోదాం, పనికి వెళ్ళిపోదాం. వాళ్ళు 2 రొట్టెలు 5 చేపలు పంచడం చూసినారు, మృత్యులను లేపేది చూసినాడు, ప్రభు నీళ్ళపై నడిచేది చూపెట్టినాడు, అన్ని ట్రైన్ చేసినాడు, అన్నీ చూసినారు. వీళ్ళు అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. వీళ్ళు చేయలేకపోతున్నారు, కానీ అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లికేషన్ చేయడం వచ్చింది. నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు ఇంప్లిమెంట్ దట్. ఆ టైం వచ్చేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే, ప్రభు చనిపోయాడు, ఇక అయిపోయింది మా జీవితాలన్నీ అయిపోయినాయని అనుకున్న సమయంలో ప్రభుని వారు అప్పుడప్పుడు దర్శించడం జరిగింది, అప్పుడప్పుడు వాళ్ళని బలపరచడం జరిగింది. వారు వెళ్ళి దేశాన్ని తలక్రిందులుగా చేయవలసింది. హల్లెలూయా. మనం వింటున్నాము. మనము ప్రభుని నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇవి చెప్పిన తర్వాత ఆ సహోదరుని నేను ఫాలో చేసిన తర్వాత నా జీవితంలో నాకు ఎన్కౌంటర్ అయినాయి ఇవన్నీ. అప్పుడు నాకు అవి ఆలోచించిన, ఆయనకిచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు. ఒక్క టికెట్తోనే నేను సుడాన్ అనే దేశం వరకు ప్రయాణించినాను. ఇంట్లో మాది తిండి లేనప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మాకు డబ్బులు వచ్చినాయి. నిన్నటి విషయంలో నా పిల్లలే ఉన్నారు సాక్ష్యంగా. మాకు కొన్ని విషయాల్లో డబ్బులు అవసరం ఉండే, అది కాని పని అది, కానీ మేము మోకరించి ప్రార్థించినప్పుడు ప్రభు మాకు సహాయం దయచేసినాడు. హల్లెలూయా. మనం వినుట కాదు, మనం పని చేసేవారుగా ఉండాలా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ మెచ్యూరిటీ. ఎందుకు ఈ మెచ్యూరిటీ, ఎందుకు నీకు ఈ అవకాశం ఉంది,
ఒక్కసారి ఆలోచించినావా? అంటే మనము సైన్స్ అండ్ వండర్స్ చేయనీకి వచ్చినామా? హీలింగ్ చేయనీకి వచ్చినామా ఈ లోకానికి? లేదు. అతను వచ్చినప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు మరొకసారి సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు అతనితో మనం ఏలనికే సిద్ధంగా ఉన్నామా? ఆ టీంలో మనం ఉన్నామా? ఈ అవకాశం మనం పొడగొట్టుకుంటున్నాము. ఈ అవకాశంను మనము పొడగొట్టుకుంటున్నాము. ఆ విధంగా భ్రష్టులైపోతామా మనము? దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడతామా? ఆయనతోని మనము రేంజ్ చేయగలుగుతామా? మనం అతనితో ఏలగలుగుతామా ఈ లోకాన్ని? దానికి నువ్వు కావాల్సి సిద్ధపట్టు చేస్తున్నాడు ప్రభు. అందుకు నువ్వు వినాలా స్వరము, అందుకు నువ్వు నడవాలి, అందుకు నువ్వు అతనితో మాట్లాడాలి. ఇదేదో మనకు దేవుడు అనాయింటింగ్ ఇచ్చేసినాడు, నేను బై టచ్ అంటాను, వాడు పడిపోతారు, వీళ్ళేస్తారు, వర్షాలను ఆపుతా, వర్షాలు, వీటి గురించి ఆలోచన కాదు. మనం అతనితోని ఏళ్ళ పరిపాలించగలుగుతామా? లేకుంటే 1000 ఏళ్ళు అంధకారంలో మనం పడి ఉంటామా? ఆలోచించాలి. ఈ ఉదయకాలంలో మీకు అవకాశం ఇస్తున్నాడు. మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. పెద్ద చిన్న అని కాదు, ఏజ్ అని కాదు. మీరు సిద్ధంగా ఉన్నారంటే ప్రభు చేయడానికి రెడీగా ఉన్నాడు కార్యం. ఒకసారి నేను ఉగాండా అనే దేశంలో 7 సంవత్సరాల క్రితం నేను ఒక స్థలానికి వెళ్ళినాను. అక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రసంగం చేస్తున్నాను. ఒక ఆమెను తీసుకొని వచ్చినారు స్ట్రెచ్చర్ మీద. ఆమె కడుపు చాలా పెద్దగా ఉన్నది, అవస్థలు వస్తున్నది. నేను పైన నుంచి ఆమె డెలివరీకి అవుతుందేమో అనుకుంటున్నాను. నేను ఆమెను వచ్చినది వెనక కూర్చోబెట్టినారు. ఆమె అక్కడ కూర్చొని ఆమె అక్కడ పండబెట్టినారు. నేను ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన అయింది. మేము ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తూ ఉన్నాము. తర్వాత ఆ ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్ అయ్యేలో పూట ఆ సిస్టర్ వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోవడం జరిగింది. అదేవిధంగా కడుపు ఆ విధంగానే ఉంది, వచ్చి ముంగడ కూర్చోవడం జరిగింది. ప్రార్థన అంతా అయిపోయినాక ఆమె కొంచెం నాకు స్వస్థత ఇచ్చినాడు ప్రభు ఇక్కడ అని పలికింది, వెళ్ళిపోయింది. ఒక 4 రోజుల తర్వాత నేను సుడాన్ అనే దేశానికి నేను వెళ్తూ ఉన్నాను. అక్కడ ఆమె వచ్చి ఉరుక్కుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. అక్కడ అంటే నేను గ్రేట్ చెప్తలేను, ఇక్కడ కాళ్ళ మీద పడ్డడం అనేది. అక్కడ వాళ్ళ ఆచారం, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద వచ్చి నిలబడతారు ముంగట, గెస్ట్ ముంగట. వాళ్ళు నీళ్ళు ఇవ్వాలంటే కూడా మోకాలు వచ్చి మన దగ్గర ఉండి నీళ్ళు ఇస్తారు. ఆమె వచ్చి మోకాళ్ళ మీద పడి ఆమె ఏమంటుందంటే, పాస్టర్ గారు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఈ యొక్క ఆవు ఉన్నది, ఈ ఆవు అమ్మి మీరు క్రుసెడ్ పెట్టండి, ఎందుకంటే నేను స్వస్థత పొందుకున్నానని. నార్మల్గా అయిపోయి ఉన్నది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు నేను వెళ్ళి ఆమెకి ఏమైనా ప్రార్థన చేసినా, టచ్ అన్నానా, లేకుంటే నేను ఏమేమి చేసిన, దేవుడు ఏమి చేయాలనుకుంటాడో ఆయన బిడ్డలకు ఆయన చేసుకుంటూనే వెళ్ళిపోతాడు. మనం ఆ అవగాహనలో వచ్చినామంటే మనం ఆయన మిషన్ని మనం సౌలులాగా పొడగొట్టుకుంటాం. ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం విని ఆయనను మనం వెంబడిస్తే మనము ఆయనకు సరైన పాత్రలుగా మనము ఆయనలో ఉంటాం. ఇప్పుడు నేను ఆ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే నాకు నేనే నవ్వుకుంటాను ఇప్పుడు. అప్పుడు అందరూ ఏమన్నారంటే, పాస్టర్ వచ్చినాడు, మాకు స్వస్థతలు జరుగుతున్నాయి, మాకు అన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు నా లోపల అతిశయం కాదు కానీ సంతోషం పెరుగుతూ ఉంది. ఒక పాస్టర్ ఏమన్నాడంటే, హీలింగ్ క్రూసైడ్ పెడదాము, మేము ఫోటోలు వేస్తాము, నీ ఫోటో అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక పెద్ద బోర్డింగ్స్ వస్తాయి, లోకమంతా చూస్తారు. ఇక ఫోటోలు చూసి హీలింగ్ మీటింగ్స్ అని Day 1, Day 2, Day 3 అని అన్నీ ప్లాన్ చేసేస్తున్నారు మన ఆఫ్రికన్ సహోదరులు. అప్పుడు ప్రభునాథ్ అని అంటున్నాడు, నా దగ్గర రాత్రి వచ్చి స్వరంలో అంటున్నాడు, ఎవరు హీల్ చేస్తారు అంటే, ప్రభు నువ్వే చేస్తావు. ఎవరు రెస్టోరేషన్ చేస్తారు అంటే, నువ్వే ప్రభు. మరి ఇవన్నీ డ్రామాలు ఎందుకు? అవన్నీ తీపిచ్చేసి యూ జస్ట్ ట్రావెల్ టు సుడాన్. ఈ మాట నేను విన్నానండి. ట్రస్ట్ మై వర్డ్స్. నేను ఇక్కడ పుల్పిట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. దిస్ ఈస్ ద వాయిస్ ఐ హర్డ్. దెన్ ఐ సెడ్, బ్రదర్ అన్నీ క్యాన్సిల్ చేసేయండి, నేను ఇక్కడి నుంచి ఏం చేస్తలేను, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను అదే స్వరం ప్రభు స్వరం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, ఆ లీడింగ్లో నేను ప్రభు లీడింగ్లో లేకపోతే నేను వేరే విధంగా వేరే దిశలో వెళ్ళిపోయేవాడిని. అప్పుడు ప్రభుకి నేను దూరం అయ్యేవాడిని, సౌలులాగా రిజెక్టెడ్ అయ్యేవాడినేమో. ఇప్పుడు ఇట్లా ఉన్నాను. నా మరణం వచ్చే వరకు, నన్ను దేవుడు తీసుకోపోయే వరకు ఈ విధంగా ఉంటే నేను బలదాసుడుగానే ఉంటాను. లేదా
అక్రమం చేసేవాడుగా, అంటే 2 మాటలు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నదండి. ఈ బ్యాచ్ని ఏమంటున్నాడు అంటే, వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ప్రభు నేను నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో సూచక్రియలు చేయలేదా, నీ నామంలో నేను ఎన్నో ఘనకార్యాలు చేయలేదా అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ప్రభు దగ్గరకు వచ్చి. ప్రభు ఏమంటున్నాడు అంటే, యూ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ. అయితే దేవుని సేవ చేస్తే ఇనిక్విటీ ఎందుకు అవుతుంది? వాళ్ళు చేసేది దేవుని పనే కదా. దేవుని నామంలోనే దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, దేవుని నామంలో మిరాకిల్స్ చేస్తున్నారు, దేవుని నామంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. మరి ప్రభు ఎందుకు వీరని అంటున్నాడు యూ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ అని? ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటున్నాడు అంటే, వీళ్ళు దేవుని స్వరం వినలేక వారి చేత వారే ఆ కార్యాలు చేస్తున్నారు. దేవుని నామములో అన్నీ పోతాయి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన జీవితం ఇచ్చినాడు కాబట్టి, రక్తం చిందించినాడు కాబట్టి, ఆయన నామంలో ప్రతిదీ మోకరించాల్సిందే, ఆయన నామం ప్రతిదీ లోపడాల్సిందే. వీళ్ళు ఆ నామము చేత వారిని చేస్తున్నారు పని. అది మంచి పనే, కానీ వారు దేవుడు చెప్పినట్టు చేయటం లేదు. దేవుని యోక్ కింద నడుస్తలేరు. వాళ్ళు స్వయంగా నడుస్తున్నారు. సౌల్ జీవితంలాగా, దావీదు మహారాజులాగా వాళ్ళు నడవలేకపోయినారు. తర్వాత కొంతమందిని అంటున్నాడు, బలాదాసులారా రండి లోపలికి అని. ఆ బలాదాసులు ఏం చేస్తున్నారండి? బలాదాసులు దేవుడు ఏమి చెప్తున్నాడో, ఏమి వింటున్నారో, ఏమి పని చేస్తున్నారో వాళ్ళ జీవితం వరకు వాళ్ళు ఆ విధంగా పనిచేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఐ ఫైట్ ఎ గుడ్ ఫైట్ అని. ఎట్లిచ్చినాడు ఆ టెస్టిమనీ అతను? బికాజ్ హీ వాజ్ రైట్ బిఫోర్ గాడ్. ఆయన అంతరంగంలో, ఆయన కన్సైన్స్లో కూడా ఆయన ఏ విధంగా దేవుడి పని ఎప్పుడు ఏం చెప్పినాడో ఆ పని చేసినాడు. ఎఫీషియస్లో పోయినప్పుడు పౌల్ బర్నబాస్ని ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చేసిన అద్భుతాలకు వారి మీద వచ్చి వారికి దండలేస్తూ వారిని గణపరుస్తూ వారిని మంచిగా చేస్తున్నప్పుడు వీరు ఏం చేసినారంటే, గ్రేట్, మేము చాలా మంచి పని చేసినాము, మమ్మల్ని హెచ్చిస్తున్నారు కదా, మేము హెచ్చించిపోయి వాళ్ళు గ్రేట్ అనుకొని సేవ చేయలేదండి. వారి బట్టలు చించుకున్నట్టు మనం చూస్తున్నాము. మేము మీలాగానే మనుషులము, మేము దేవునిలాగా మమ్మల్ని గణపరచకండి అని వారు బట్టలు చించుకుంటున్నారు. ఈరోజు ఇవాళ రేపట్లో ఏమంటున్నారంటే, కొంచెం హెచ్చించినామంటే వాళ్ళు పైకి లేచిపోతున్నారు. హోర్డింగ్స్ వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. సో వీళ్ళు, నేను ఇక్కడి నుంచి వారు జడ్జిమెంట్ జస్టిఫై చేస్తలేను, కానీ ప్రభు స్వరం విన్నప్పుడు మనము దేవుణ్ణి నడిపించినప్పుడు మనం బలాదాసులుగా అనిపిస్తాము. హల్లెలూయా. నేను కొన్నిసార్లు మొదటిగా నేను ఇక్కడ హైదరాబాద్లో నేను అక్కడికి వెళ్ళక ముందుకు నేను ఇక్కడ కూడా సువార్తను ప్రకటించేవాడిని. నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మ నేను 12 గంటల సేపు నేను అనుభవించిన తర్వాత ప్రభు నన్ను బయటికి పంపించడం జరుగుతుంది. మొదట్లో విజన్స్ ద్వారా వెళ్తుండే, తర్వాత దర్శనాలు చూసుకుంటూ వెళ్తుండే, తర్వాత స్వరమిని వెళ్తుండే. మొదటగా నేను దర్శనాలు చూసేవాడిని. నేను ఏ విధంగా సువార్త ప్రకటించాలో నాకు తెలియదు. నేను దర్శనాలు చూస్తుండే ప్రభు నుంచి. పలానా వ్యక్తి పలానా జాగాలు ఉన్నప్పుడు ఏ విధంగా అతని దగ్గరికి వెళ్ళాలని ప్రభు నాకు చూపించేవాడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నా ఉదయంలో 3 గంటల సేపు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనలో ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తిని నాకు ప్రభు చూస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రభు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక అతను మన రైల్వే స్టేషన్ ఎదురుగా బ్లూ పాయింట్ అనే హోటల్ ఒకటి ఉంటుంది, ఆ రామకృష్ణ హోటల్ రిజర్వేషన్ కాంప్లెక్స్ ఎదురుగా, అక్కడ ఒక కాబ్లర్, ఒక చెప్పులు మోచి కూర్చునేవాడు ప్రభు నాకు చూపిస్తున్నాడు. అతన్ని నేను ఎప్పుడు చూడలే, నేను దర్శనంలో చూస్తున్నా. అతనికి పట్టి కట్టి ఉన్నారు, రక్తం ఉన్నది అంతా ఆ బ్యాండేజ్కి. నేను మార్నింగ్ 3-4 o'clock ఆ దర్శనం చూసినాను. మార్నింగ్ 8 o'clock మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను కీసే స్కూల్ దిక్కు వైపు వెళ్తుంటే నన్ను ఎవరో ప్రభు స్వరం వింటున్నాను, అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది బ్యాక్ సైడ్, అటువైపు వెళ్ళు అని. ఈ స్వరం విని వెంటనే నేను ఆ రిజర్వేషన్ కాంప్లెక్స్ సైడ్ నేను వెళ్తా ఉన్నా. ఎక్కడ పోలో తెలియదు, కానీ మార్నింగ్ ప్రభు నాకు దర్శనం చూపిస్తున్నాడు కదా, ఆ దర్శనం వైపే నేను అక్కడ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాబ్లర్ కూర్చొని అతను చెప్పులు కుడుతూ ఉన్నాడు.
సేమ్ బ్యాండేజ్ పెట్టుకున్నాడు, రక్తం వస్తుంది. నాకు అర్థమైపోయింది ఇది ప్రభు పంపించినాడు. నేను అక్కడ కొంతమంది గర్ల్స్ చెప్పులు కుట్టించుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య అతను ఉన్నాడు. ఆయన నేను అడిగినాను, నేను ఏమైంది నీకు అని. ఏమైందంటే ఆయన స్టోరీ చెప్పినాడు. ఒక సినిమా గురించి మనోరు టేకర్స్కి పోతే వాళ్ళ భార్యను వాడు వేరేళ్ళు మిస్బిహేవ్ చేసినారు, అందుకే వాళ్ళు కొట్టేసినారు అతన్ని అని చెప్పినప్పుడు చాలా బాధలు ఉన్నాడు. ఏం చేయాలి సార్, ఇట్లా అయింది అది అని. నేను మాట్లాడుతున్నా యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు అన్నమాట అతనికి పలికినాను. పలకగానే ఆ చెప్పులన్నీ కుట్టేది పాలిష్ చేసేది పక్కన పెట్టి ఆ దేవుని స్వరం వింటా ఉన్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు. అతను నేను సువార్త ప్రకటించినాను. వాళ్ళిద్దరు భార్యాభర్తలు పిల్లలు అందరూ అంగీకరించిన తర్వాత మర్నాడే మా ఇంటికి ఇన్ని చెప్పులు తీసుకొని మా పిల్లల చెప్పులు ఫ్రీగా కుడతాను అంటున్నాడు. ఆయనకు నేను చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఆయన మా ఇంటికి వచ్చేసాడు. పొద్దున్న 5 o'clock 6 o'clock మా ఇంటికాడ వచ్చేసాడు. అర్లీ మార్నింగ్ దేవుని వాక్యం విననీకి నేను మాట్లాడుతున్నా. మా ఇంటికి వస్తారా అని అడుగుతున్నాడు. మా ఇంటికి వస్తారా, మా ఇంట్లో సువార్త ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఈ ఆలుగడ్డ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని టెంట్స్ ఉంటాయి. వాళ్ళు మా గుడిసెలకు వెళ్ళి నేను ప్రభు సువార్త ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. తర్వాత కొత్తలో నేను దేవుని స్వరం ఏంటి సఫిల్గూడ అనే ప్రాంతంలో ప్రభు నన్ను పంపించినాడు. నన్ను పంపించలేదండి, నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రభు నన్ను పంపించలేదు. వాళ్ళు నన్ను పిలిచినారు, బ్రదర్ ప్రేయర్కి రండి అని, సాయంత్రం ముందే ప్రేయర్కి రండి అని. సరే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. ప్రేయర్ అన్నారు కదా, కొత్తలో ఉన్నా, ఆవేశంలో ఉన్నా, ప్రభు గురించి ఉరకాలా, ప్రభు గురించి చేయాలా అని ఉరుకుతా ఉన్నా. అయితే ఎవరైతే నేను ప్రభు దారి అతని దగ్గరికి ఇంట్రెస్ట్ చేసినాడో ఆ సహోదరుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్తలేను, బ్రదర్ అట్లా వెళ్ళొద్దు, ఎవరు పిలిస్తే అట్లా వెళ్ళొద్దు బ్రదర్. నేనేమంటున్నా అంటే నువ్వేంది నాకు చెప్పేది అని నా మనసులో. నువ్వేంది ప్రభు కార్యంలో నువ్వు ఆపుతున్నావు, నువ్వు ప్రభు పనిలో ఎందుకు ఆపుతున్నావు? ఆయన వద్దన్నాడు, అతను ముఖం మీద చెప్పినాడు, బ్రదర్ నువ్వు వెళ్ళొద్దు, ఈరోజు నా మాట ఏంటంటే వెళ్ళొద్దు అంతే. ఆయన ఏం స్వరం విన్నాడో ప్రభుది. అయితే నేను ఆయన మాట లెక్క చేయకుండా ఈయన అందరిని దేవుని పని ఆపుతూ ఉంటాడు, పని చేయనీయాడు. ఇది నా ఆలోచన అండి. వెళ్ళి సఫిల్గూడలో నేను ప్రార్థనకి వెళ్ళిన. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి మెట్లెక్కి వెళ్తుండగానే 2 రూమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది, అది కిచెన్. ఎదురుగానే బెడ్రూమ్ ఉంది, ఇంకొక రూమ్ ఉంది. నేను మధ్యలో ఆ మెట్ల దగ్గర నిలబడి ఉన్నా. అంత విచిత్రంగా నడుస్తూ ఉంది. ఎవరైతే సిస్టర్ నన్ను ప్రార్థన పిలిచిందో ఆమె ఒక క్వార్టర్ రమ్ తాగుతారు కదా, బ్రాండీ తాగుతారు, అది ఒక స్టీల్ గ్లాస్లో పోస్తుంది. ఆమె ప్రార్థనకి పిలిచింది నన్ను. పిలిచి బ్రదర్ తాగుతారా అంటుంది. బ్రదర్ తాగుతారా అని. అమ్మ దేవా నేనేడుకు వచ్చిన అనుకున్నా. ఇట్స్ హ్యాపెండ్. తర్వాత నేను రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ కొడుకులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు, పెద్దవాళ్ళే, 20+ ఉంటారు. అప్పటి వరకు దేవుని పాటలు పాడుతున్నారు, అక్కడ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. బైబిల్ చేతులుంది. లిటరల్లీ ఐ సీన్ బైబిల్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన ఏం చేస్తున్నాడంటే బైబిల్ ఇట్లా పడేసి మంచం కింద కురికిపోయి దాచుకుంటున్నాడు. నేను లోపలికి వెళ్ళగానే బైబిల్ పడేసి మంచం కింద, అంత పెద్ద వ్యక్తి దాచుకుంటున్నాడు. వెళ్ళి దురాత్మలతో ఉన్నారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ అంతా వేరేగా ఉన్నారు, వాళ్ళంతా మనుషులు వేరేగా ఉన్నారు. ఎక్కడో కాదు, సఫిల్గూడ గురించే చెప్తున్నా నేను. నైట్ వాళ్ళిద్దరు వ్యక్తులు వచ్చినారు. తన బిడ్డ, తన అల్లుడు వచ్చి ఏమంటున్నారు, బ్రదర్ మేము కడప సైడ్లో మాకు ఒక క్వారీ ఉంది, అక్కడ మీరు వచ్చి రాత్రి పండుకొని వచ్చేయండి అంటే, అరే నా భార్యకి నేను పిల్లలకి ఏం అవసరం లేదు, కార్లో నూకుతున్నారు, నన్ను కూసుకోబెడుతున్నారు తీసుకెళ్ళి. అప్పటి వరకు నేను ఒక డౌలాగానే ఉన్నా, ఒక అమాయకంగా ఉన్నా. ఎప్పుడైతే స్పిరిట్ ఆఫ్ గాడ్ టోల్డ్ మీ టు గద్దించమనగానే నేను వారిని గద్దించడం జరిగింది. గద్దించినాక వెంటనే వారు నా నుంచి దూరం వెళ్ళిపోయినారు. నేను నా బైబిల్ నేను తీసుకొని ఇంటికి వచ్చినాను. ఒకవేళ నేను వెళ్ళిపోయి ఉంటే ఆ స్వరము, దేవుని స్వరము మనం విన్నప్పుడు లైఫ్ అండ్ డెత్ ఉంటుందండి. హల్లెలూయా. మనం స్వరం విన్నప్పుడు మనం దేవుడు రక్షించేవాడు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో నేను వారిని గద్దించడం జరిగింది. నేను వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్తలే, నేను ఇక్కడ
లోకంలో ఎన్నో రకాలుగా మనుషులు ఉంటారు. నేను ఆ రోజు వచ్చి దేవుని స్తుతించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే నన్ను వద్దన్నారో ఇప్పుడు నేను ఆయనను చాలా తండ్రిలాగా చూస్తాను నేను. ఎందుకంటే ఆయన కూడా స్వరం విన్నాడు. ఆయన వ్యక్తిత్వంలో కొన్నిసార్లు చెడ్డవాడుగా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఫ్లెష్లో ఉంటారు, కొన్నిసార్లు ఆ విధంగా బిహేవ్ చేసి ఉండొచ్చు. వారికి తెలియదు, వారు ప్రభు స్వరం విని నన్ను పోవద్దని ఆపినారు. ప్రతిసారి నేనే గ్రేటు, ప్రతిసారి నేనే మంచి, నేనే వింటాను. దేవుని విషయాలు అట్లా ఉండవు. కొన్నిసార్లు మనకు మోషే ప్రభు స్వరం ఎన్నిసార్లు విన్నాడండి? 40 రోజులు 40 గడువులు ఆయన కొండపైన గడిపినాడు. గడిపేసి కిందికి వచ్చిన తర్వాత తన మామగారైన జత్రో చేయమన్నాడంటే, ఈ ప్రాబ్లం అంతా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? ఒకరిని నువ్వు నియమించుకో, వాళ్ళు 10 మందిని నియమించుకుంటారు. సో వాళ్ళు నలుగురి నీ దగ్గరకు వచ్చి సమస్య తీసుకొచ్చినప్పుడు మీరు ఉత్తరించమని. మోషే అనలేదు జత్రోని, నువ్వు పక్కకు జరుగు, నేను దేవునితో మాట్లాడుతోని, నేను దేవుని స్వరం వినేసే వస్తాను. దేవుడు వేరేలతో కూడా మాట్లాడతాడు. అందుకే యాక్ట్స్ 2:42లో అపోస్తుల బోధ యందు, ప్రార్థన యందు, రొట్టె విరిచి యందు, ఫెలోషిప్ యందు, దిస్ ఆర్ ద 4 pillars ఆఫ్ ద చర్చ్ డాక్ట్రిన్. మనము ఫౌండేషన్ ఆఫ్ చర్చ్. సో ఫెలోషిప్లో ఏం జరుగుతుందంటే మనకు మంచి చెడులు కూడా మనకు జరుగుతూ ఉంది. బెన్ని వాళ్ళ మా అమ్మ ఈరోజు మాట్లాడుతుంది, చర్చిలో ఏం జరిగింది, ప్రతిసారి ప్రభావం ఎవరినో పంపిస్తావు, మాకు బాగలేదు, మేము మంచిగా లేను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవీణ్ను పంపించినాడు. హల్లెలూయా. ఇది సంఘం, ఇది ప్రేమ. ఇది ఎక్కడింటామంటే ప్రభు ఆత్మ బలంగా ఉన్నప్పుడే మనం ఒకరినొకరిని ప్రేమిస్తాము. ఎందుకంటే ఇజ్రాయిల్లో 12 ట్రైబ్స్ ఉన్నాయి. వారు ఎన్నుకోబడ్డారే, యాకోబు ఎన్నుకోబడ్డాడే. కానీ యాకోబు నుంచి 12 ఇజ్రాయిల్గా మార్చినప్పుడు 12 ట్రైబ్స్ వచ్చినాయి. యేసు ప్రభు పునరుద్ధారం అయిన తర్వాత ఆయన ఈ కొత్త టెస్టిమెంట్ గ్రేస్లో నడిపించేటప్పుడు ఎన్నో చర్చిలు ఉన్నాయి. మెథడిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, పెంతకోస్ట్ చర్చ్, ఈ చర్చ్, అన్ని చర్చిలు ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ట్రైబ్స్. వాళ్ళ ట్రైబ్ అది, వాళ్ళ ఫ్యామిలీ అది. ఇది మన కుటుంబం. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రభు విషయాలు, మనం ఏ విధంగా ప్రభు గురించి నడుస్తున్నాం, ఈ విషయాల్లో మనం కుటుంబం ఉంది. కాబట్టి ప్రభు ఆ స్వరం విని మరి ప్రభు సహోదరుడు ప్రవీణ్ని పంపించినాడు, సిస్టర్ ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఆత్మ ద్వారా పంపించినాడు. మనం ఈ సాక్ష్యాలు ఈ ఉదయకాలం విన్నాం. సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే, యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మీరు ఆత్మలో ప్రభుని మీరు ఏ విధంగా వినాలనుకుంటున్నారో, ఏ విధంగా వింటారో, ఏ విధంగా మీరు ఎదుగుతారో అది మనం ప్రాక్టీస్ చేయమని ప్రభు చెప్తున్నాడు. మెచ్యూరిటీలో నడవమని. ఇంకా పిల్లలుగా ఉండడం ఇష్టం లేదు. నాకు 4 పిల్లలు అండి. నాకు 4 పిల్లలు. మనం ప్రతి ఒక్కరిని ముందు స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేది. అందరినీ తీసుకెళ్ళాలా, డ్రాప్ చేయాలా, రావాలా, మా మిస్సెస్ తీసుకెళ్ళాలా. ఎప్పుడైతే మా పాప ఇంటర్కి వచ్చిందో తాను వెళ్తున్నది. అప్పుడు నేను 3 తీసుకెళ్ళాల్సి వస్తుండే, తర్వాత 2, తర్వాత 3, అట్లా ఇద్దరు ఒక్కరిని అట్లా తీసుకొస్తుండే. యాజ్ ఎ ఫాదర్గా నాకేమనిపిస్తుండే అంటే, వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నారు, వీళ్ళు పోలేరు, ఇప్పుడు వీళ్ళు పోవచ్చు, వీళ్ళు నేను వెంబడి ఉండాలా. కానీ వీళ్ళు పెద్దవారు అయిపోయినారు. ఇప్పుడు వారు చూసుకోగలుగుతారు, వారు నడవగలుగుతారు, వారు పోగలుగుతారు. ఎన్ని రోజులు నేను ఉండాలా వీళ్ళతో? యేసు ప్రభు కూడా అదే మాట్లాడుతున్నాడు ఈరోజు సంఘంతో. మీరు ప్రతి వారం వస్తున్నారు, పాస్టర్ ఇక్కడ ప్రయాసపడి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గిఫ్ట్స్ మీలో ఏది ఉన్నది? ఎందుకు మీరు ఆపరేట్ చేయలేకపోతున్నారు? ఎందుకు పని చేయలేకపోతున్నారు? ఎందుకు మిషనరీలు కాలేకపోతున్నారు? ఎందుకు పాస్టర్లు కాలేకపోతున్నారు? ఎందుకు సువార్థికులు కాలేకపోతున్నారు? ఎందుకు సేవ చేయలేకపోతున్నారు? ఏవి మీకు ఆటంకం వస్తున్నది? ఆలోచించినారా? మేము చేయలేని వారు అనుకున్న వారు ఎవరైనా ఇక్కడ ఉండండి, మీరు చేయగలుగుతారు ప్రభు విషయంలో. హల్లెలూయా. ఇది నాకు ప్రభు పలికిన మాట, నాతో మాట్లాడిన మాట ఇది. ఎప్పుడైతే నా బిడ్డలు కూడా పెద్దగా అయినారు అనుకున్నానో, నాకు ఒక రెస్పాన్సిబుల్గా ఉన్నారు అనుకున్నారో, నాకు సంతోషం. నా ఫ్రెండ్ ఒకడు అతను అంటున్నాడు, చాలా కష్టపడుతుండే, నాతో మొన్న అంటున్నాడు, అన్న ఇప్పుడు నా కొడుకు సంపాదించుకుంటున్నాడు అన్న, నాకు కొంచెం భారం తగ్గినది, వాడు సంపాదించుకుంటున్నాడు, వాడు పని చేసుకుంటున్నాడు అన్న. దిస్ ఈజ్ ద ఫాదర్స్ హార్ట్. సో హౌ మచ్ మోర్ ద లవింగ్ ఫాదర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ దిస్ మార్నింగ్.
వినలేకపోతున్నారా? నేను ఎట్లు విన్న స్వరం చెప్తానండి. మొదటగా నేను ప్రభు స్వరంలో నాతో మాట్లాడినప్పుడు నేను విన్నాను. 12 అది ప్రతిసారి అదే విధంగా మాట్లాడతాడు. నేను అనుకోలేదు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాము? కుటుంబ ప్రార్థన చేస్తాము, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాము. వ్యక్తిగతంగా ప్రార్థన చేసేసినాక మనం ఆమెనని ఎంతమంది లేచి కళ్ళు తెరిచి వెళ్ళిపోతాం? ఎంతమంది వెళ్ళిపోతామండి కదా? ప్రార్థన చేయగానే ఆమెనంటాం, ఆమెననగానే వెళ్ళిపోతాం. కానీ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి వింటున్నాడు. మనమిద్దరం సంభాషణ చేస్తున్నాం. నేను కమల్ పాస్టరే సంభాషణ చేస్తున్నాం. బ్రదర్ ఉండి నేను మాట్లాడుతున్నాను అంట, తర్వాత ఆయన ఏమంటే నేను మాట్లాడతాను. సో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఇక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది. బ్రదర్ నేను మాట్లాడినా, బ్రదర్ వస్తా మళ్ళీ ఛాయ్ తాగుతాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అని చెప్పి నాకు ఇది కావాలా బ్రదర్, నాకు అది కావాలా, మరి మిషన్కి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి సెకండ్ ఇచ్చి వచ్చేస్తే, అరే ఆగుపోయి నేను కొన్ని మాటలు నేను కూడా చెప్పని, నేను కూడా మాట్లాడాను. ఇక ఇది సంగతి, ఇది ఇట్లా చేద్దాం ఇట్లా వద్దు. అక్కడి నుంచి కూడా సంభాషణ, కన్వర్జేషన్ వచ్చింది. మనం ప్రార్థన చేసి ఆమెననగానే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని సెకండ్ ఇచ్చుకుంటాలో, లేకుంటే ఇమ్మీడియట్గా ఇంట్లో అయినా వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ఆమెననగానే వెళ్ళిపోతాం. ఒక 2 seconds, ఒక 5 seconds లెట్ us ప్రాక్టీస్ చేద్దాం. ఆమెనన్న తర్వాత కొంచెంసేపు ప్రభు సన్నిధిలో నుండి వినాలా. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడు. స్టార్టింగ్లో వినబడదేమో, స్వరం వినబడదేమో, నువ్వు ఆలోచన అనుకుంటున్నావు, నువ్వు ఇన్నర్ మ్యాన్ నీతో మాట్లాడుతున్నది నీ ఎమోషన్స్ అనుకుండవచ్చు. నో, దట్ ఈస్ నాట్ దన్ ఎమోషన్. వెన్ యూ ఆస్క్, గాడ్ విల్ స్పీక్. వెన్ గాడ్ స్పీక్స్ యూ హ్యావ్ పీస్, ఒక సమాధానం వచ్చేస్తుంది. అది ప్రభు మాట్లాడుతుంది. రెండో విధాలుగా నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, నేను ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక బుక్, నా పెన్ పెట్టుకుంటాను. అండ్ లార్డ్ హీ విల్ స్టార్ట్ స్పీకింగ్ టు మీ, దెన్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. ముందుగా ఏమంటుండే, నా మనసులో పలానా జాగాలు ఆఫ్రికాకు పోమంటున్నాడు కదా, నేను ఆఫ్రికాకు పోతున్నాని, అక్కడ ఈ మంత్ కాదని ప్రభు చెప్తున్నాను కూడా, ఈ మంత్ అని రాసేవాడిని. నేను ఎంత ముందు కదిలియాలన్న పెన్ను పోదు, కానీ ఇక్కడ నా ఫ్లెష్ అండ్ స్పిరిట్ ఇక్కడ పనిచేస్తుంటుంది. ఫ్లెష్లో ఏమంటున్నది అంటే వెళ్ళు, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. అక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే వద్దు అంటున్నాడు, ఇది కాదు, ఇది సమయం కాదు, ఆగు నేను పంపిస్తున్నా. ఆ ప్రభు మాట నేను విని ప్రభుది రాసినాక మళ్ళా పెన్ కదులుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. తర్వాత కూర్చొని చదివినప్పుడు సమాధానంగా వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ప్రాక్టీస్డ్. నేను కష్టాలకు వెళ్తున్నప్పుడు నా డైరీలు ఉన్నాయి, ఫ్యూచర్లో వస్తాయేమో అవన్నీ తెలియదు నాకు. నా బిడ్డలు చదువుతూ ఉంటారు. నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నా ప్రాబ్లంలు వచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా, ఐ టు ప్రే అండ్ రైట్ వాట్ గాడ్ ఈజ్ వాస్ టెల్లింగ్. అందులో ఏముంటుంది తెలుసా అండి, ఎప్పుడు చేసినా భయపడకు, నేను నీతోనున్నా, నువ్వు నడువు. నువ్వు భయపడకు, నేను నీతోనున్నా, నువ్వు నడువు. హల్లెలూయా. ట్రై టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినడం నేర్చుకుందాం. ఈ మనోనేత్రాలు తెరవబడ్డట్టే మన కనులు, మన చెవులు కూడా విప్పబడాలి. ఉదయకాలములో ఎవరైతే ఈరోజు విని మేము కూడా నడవాలనుకుంటున్నాము ప్రభుతోని, మేము కూడా ప్రభు స్వరం వినాలనుకుంటున్నాము, మేము కూడా అతనితో మాట్లాడాలనుకుంటున్నాము, వ్యక్తిత్వంగా మేము మాట్లాడాలి, ఇండివిజువల్గా మేము మాట్లాడాలనుకున్న వారు తలలు వంచినట్టయితే ప్రార్థించుకుందాం.